ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో హలో అరకరా అంగం, నువ్వు ఇలా వచ్చావంటే? అంకుల్, ఐ ట్రై టు కిల్ నాగేశ్వరి బట్ షీ ఎస్కేప్డ్. ఇన్స్పెక్టర్ సార్ అడిగారు, నేను అన్ని చెప్పేశాను. మొత్తం చెప్పేసావా? ఏం చెప్పావు? నేను నాగేశ్వరిని మర్డర్ చేయడానికి వెళ్ళిన విషయం, మర్డర్ చేయకుండా డిసప్పాయింట్ అయిన విషయం, తాను ఎక్కడున్నా సరే వెతికి మరీ మర్డర్ చేస్తానన్న విషయం అన్ని చెప్పేశాను. ఉన్నది ఉన్నట్టుగా మొత్తం చెప్పేసావా? ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం చెప్పేశాను. ఓరి నా బుర్ర తక్కువ అల్లుడు. అయ్యో ఏమే, ఆ ఇన్స్పెక్టర్ డబ్బు కోసం ఎవరు అలా చెప్తే అలా ఆడుతాడు. అలాంటి వాళ్ళ దగ్గర నిజం చెప్తే ఊరుకుంటాడా? ఎందుకు అలా చెప్పావు? అల్లుడు గారు, అసలు మీ పిల్లివారంతా మూర్ఖులేనా? అంకుల్, నిజం చెప్తే పోలీసు మనల్ని ఇద్దరిని వదిలేస్తారు, అందుకే నిజం చెప్పేశాను. అయ్యో 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 అంకుల్ అంకుల్ అంకుల్, వై బీట్ యువర్ సెల్ఫ్? నిన్ను అల్లుడుగా చేసుకున్నందుకు చేత్తో కాదు, నా చెప్పుతో నేను డోంట్ బీట్ యువర్ సెల్ఫ్. అంటే నేను బాగా వాగి తప్పు చేశానా? ఎక్కడ దొరికారా ఇలాంటి వాళ్ళని? ఏంటి క్షమించి వదిలేయాలా? ఒక్క సెకండ్ నాగేశ్వరి గారు వేమరపాటుగా ఉంటే సవ్యసింహ ఆవిడ తల నరికేసేవాడు. సంపంగి కన్నతల్లి ఆ జయంతి కేసే ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇంతలో ఇంకో హత్య. నా తమ్ముడిని విడిచిపెట్టండి, అమాయకుడు సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అదే మీకు మంచిది. అయ్యా, మీకిప్పుడు రహస్యం చెప్తాను. మేం పౌరుషంగా కత్తులు తీయడమే తప్ప ఇప్పటి వరకు ఎవ్వరిని చిన్న ఘాటు కాని గాయం కాని చేసిన చరిత్రే లేదు. మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నాను కదా. తప్పుగా అనుకోకండి సార్, మా సవ్వేష్ బాబు గారు నిజంగానే హత్య చేయాలనే ఉద్దేశంతో వెళ్ళుండరు. ఏదో కోపంలో, ఒక ఎమోషన్లో ఆ తప్పు జరుగుండొచ్చు. కానిస్టేబుల్, పెన్ డ్రైవ్ ఇలా తీసుకురా. ఓకే సార్, తెస్తున్నా. మీరే చూడండి. నాగేశ్వరి నిద్రపోతున్నప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్ళాను. జస్ట్ 1 minute తను లేవకుండా నిద్రపోయి ఉంటే ఆ కట్ట నాగేశ్వరి హెడ్. నాగేశ్వర గారి తలని కట్ చేయాలని ప్రయత్నించగా ఆవిడ తప్పించుకున్నారు, అంతేనా? నో, నాగేశ్వరి నాట్ ఎస్కేప్. ఐ విల్ కిల్ హర్. మై బ్రదర్స్ విల్ కమ్ హియర్. వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. When I go out, then I will kill Nageshwari. This is promise. ఇది అతనిచ్చిన స్టేట్మెంట్లో కొంత భాగం, ఇంకా చాలా ఉంది. సో ఆయన చాలా అమాయకుడు, ఏదో తెలియకలా మాట్లాడారు. కోర్టులో జడ్జి ముందుకెళ్ళి ఏదో తెలియక ఇలా చేశాడని చెప్పండి. శభాష్ అని చప్పట్లు కొట్టి మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇలా చూడండి, మీ అంతటా మీరే వెళ్తే మంచిది. లేకపోతే మా స్టైల్లో పంపించాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఏమంటున్నారా? తమ్ముణ్ణి వదిలేలా లేరు. పదండి వెళ్దాం. ఏంటి అలా చూస్తున్నారు? గెట్ అవుట్. నాన్న, ధర్మేష్, నేను లాకప్లో ఉన్నది చాలనట్టు
ఈయన్ని బయటికి ఎందుకు పంపించారు? ఇప్పుడు చూడండి ఎంత అనర్థం జరిగిందో. ఐ టెల్ ఫుల్ ట్రూత్ టు ఇన్స్పెక్టర్. దే విల్ రిలీజ్ మీ, యూ డోంట్ వర్రీ. నేను నిజం చెప్పాను కాబట్టి ఇన్స్పెక్టర్ నన్ను వదిలేస్తాడు అని అంటున్నాడు అన్న. నేను ఒక అబద్ధం చెప్పినందుకే నాకు ఉరి శిక్ష పడేలా ఉంది. నా అల్లుడు ఒక నిజం చెప్పినందుకు ఎన్ని శిక్షలు పడతాయో. మా అత్త మీద నేను పైకి, ఈయన జైలుకి అంకితం. నిరుత్సాహపడకండి బావగారు, ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వేం బాధపడకు ధర్మేష్ అన్న. మన కులదైవం మనల్ని అంత తేలిగ్గా వదిలేదు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే పదండ్రా వెళ్దాం. మేము వెళ్ళొస్తాం. ఇద్దరం లోపల ఉన్నాం, ఇంకా నువ్వు కూడా ఎందుకు? ఒకటి గుర్తుంచుకో, పోలీస్ స్టేషన్లకి హాస్పిటల్కి వచ్చినప్పుడు వెళ్ళొస్తామని చెప్పకూడదు. అరే సవ్వేషు, తినేటప్పుడు తప్ప ఇంకా దేనికి నోరు తెరవకూడదు. నోరు మూసుకునే ఉండాలి, సరేనా? వీలైనంత త్వరలోనే నిన్ను బయటికి రప్పిస్తాం. జాగ్రత్తగా ఉండు. పదండన్న. చెప్పమ్మా రేవతి. అక్కడ ఏం జరుగుతోంది హరి? అందరూ లోపల మాట్లాడుతున్నారు. ఆ నాగేశ్వరి ఇంటికి వెళ్లారుగా, తనేమంది? ధర్మేష్ తన కాళ్ళ మీద పడి క్షమించమని అడిగితే సవ్వేష్ని వదిలేస్తా అని చెప్పింది. మరి మావారేమన్నారు? మనోడెవరో పిల్లివారింటి మనిషి కదా, అంత తేలిగ్గా తలంచుతాడా? కోమలి ఎక్కడుంది? కోమలినా? అమ్మ కోమలి, రేవతి నీతో మాట్లాడాలంట. అక్క మాట్లాడు కోమలి. అక్క, ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. కోమలి, ఎంత ధైర్యం ఉంటే ఆ నాగేశ్వరి మా ఆయన్ని తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని అడుగుతుంది? తను అలా అన్నంత మాత్రాన మేం వింటామా ఏంటి? బావగారితో పాటు వెంటనే బయటకొచ్చేసావక్క. నువ్వేం కంగారు పడుకో. అలా ఏమైనా జరిగిందంటే మాత్రం నేను ప్రాణాలతో ఉండను చెప్తున్నా. కోమలి వదినే ఉంటుంది. అసలు మేమలా జరగనిస్తామా? సరే ఉంటాను. సరేక్క. బావగారు, ధర్మేశన్ ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా.